నువ్వు చేసేది బైబిల్లో ఉందా అని అడగండి. లేదా నేను చెప్పాను కదా 1954 యాక్ట్, వీడు మా వాడు కాదండి, దొంగ క్రైస్తవుడు, నకిలీ క్రైస్తవుడు, దొంగ అపోస్తలుడు, మోసగాండ్రగు పనివాడు, మా ప్రభువు నామాన్ని మా పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నాడు, చాలామంది ఆత్మలను నాశనం చేస్తున్నాడు, కేసు పెట్టేద్దాం అంతే. తిప్పుదాం కోట్ల చుట్టూ, ఎవడు గెలుస్తాడో చూద్దాం. మీడియాని తీసుకెళ్దాం. మౌనంగా ఊరుకుంటే ఎన్ని 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 ఆత్మలు నశించిపోతున్నాయండి. ఎంత పోరాటం చేస్తున్నామండి ఆత్మల రక్షణ కోసం. ప్రభు ఎంత వేదన అనుభవిస్తున్నారండి. నశించిపోతున్న ఆత్మల విషయంలో ఆయనకి ఎంత బాధ ఉంది, ఎంత ఆవేదన ఉంది. సత్యంలో నిలబెట్టి పరలోక ప్రయాణానికి పంపించడం మానేసి ఎప్పుడు చిల్లరగోల. వాళ్ళు ఎప్పుడు వాక్యం నేర్చుకుంటారు, ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు, ఇంకేమీ లేవు. అది పరిచర్య, అది దేవుడు పిలుపు అలా ఉంటుందా? చెత్త పనుల కోసం పిలుస్తాడా దేవుడు? చిచ్చిచ్చి, అలాంటివి మా ప్రభు పనులు కావవి. అసలు అలాంటివి బైబిల్ ఎక్కడ లేవవి. అర్థమైందా? ఆయన ఫిలిప్పుని అంటాడు, నువ్వు పరిగెత్తి అంటాడు, ఇలా రథాన్ని కలుసుకో. ఆత్మైనా చెప్పింది, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో. పరిగెత్తాడు. రథంలో ఒక ఆయన కూర్చుని యెషయా గ్రంథం చదువుకుంటూ పోతున్నాడు నపుంసకుడు. ఆ పరుగు పరుగున వెళ్ళి ఒగుర్చుకుంటూ అడుగుతున్నాడట, అడుగు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? అడిగాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో, అయ్యా నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? అప్పుడు ఆయన అంటున్నాడు రథంలో, ఎవడో ఒకడు నాకు త్రోవ చూపుకుంటే, 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, ఎవడో ఒకడు నాకు త్రోవ చూపుకుంటే, అపోస్తుల కార్యాలు 8:29, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి కలుసుకోమని చెప్పాను. ఆ ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని. ఏది ఆత్మ చెప్తే ఎలాగుంటుంది? చిల్లర పనులు చెప్పడు ఇప్పుడు ఆత్మ, చిల్లర పనులు చెప్పడు. వెళ్ళు, ఆవిడకి ఉద్యోగం లేదట చెప్పు, వెళ్ళు, వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాడు చెప్పు, వెళ్ళు, వాళ్ళ అత్తగారికి ఏదో యాపిల్ పండు తక్కువైందట కొనుక్కెళ్ళమని చెప్పు. ఇలా పనికిమాల సంతంతా సీరియల్స్ అంతా, పరిశుద్ధాత్ముడికి పని లేదా సీరియల్స్ అంతా. ఈ సంతలన్నీ బయట చెత్త. ఇది ఒరిజినల్. నువ్వు వెళ్ళు. ఆర్థిక మంత్రి పోతున్నాడు, ఐథియోపియుల క్రింద అధిపతి, రాణి అయిన కందాకి క్రింద మంత్రి, ధనాగారం అంతటి మీద మంత్రి. వెళ్ళు, ఆర్థిక మంత్రి వెళ్ళు. వెళ్ళి ఆ రథాన్ని కలుసుకొని వెళ్ళు, లోపలికి వెళ్ళు, ఎక్కించుకుంటే అప్పుడు అంటున్నాడట, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడట. ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. అతడు లేఖనాలను బోధించాడు. ఇతడు లేఖనాలలోని బోధ వింటే బాప్తిస్మం ఇచ్చేశాడు. మళ్ళీ అన్నాడు ఫిలిప్పు అతన్ని కలుసుకోలేదు. ఆత్మ ఫిలిప్పును మరొక చోట కొనిపోతే అతను ఇప్పుడు అజోతులో ఎక్కడో కనబడతాడు. చూడండి, అతను ఇప్పుడు ఎక్కడ కనబడ్డాడట? అజోతులో కనబడ్డాడట ఫిలిప్పు. ఏం పనిది పైకెక్కి నపుంసకుడా, నీకు గెడ్డ ఉంది, కడుపులో గెడ్డ ఉంది, గెడ్డ గడిది గుడ్డ, ఇదే ఇప్పుడు గెడ్డ ఉంటే ఏంటి, గడిది గుడ్డు ఉంటే నీకు ఎందుకు అవి? ఆయనకు అవసరం అవి?